హలో హాయ్ ఎవ్రీవన్ అందరికీ ఇవాళ సింపుల్గా టమాటా చట్నీ అయితే కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేశాను. అన్నంలో అయితే వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి. కొత్తిమీర టమాటా చట్నీ అయితే మీకు ఏ విధంగా అయితే 1/2 kg టమాటాలు అయితే తీసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. తర్వాత ఒక కొత్తిమీర కట్ట అయితే చాలండి. ఒక కొత్తిమీర కట్ట అయితే చాలు. టమాటా 1/2 kg, ఒక కొత్తిమీర కట్ట మంచిగా తీసుకొని ఒక గిన్నె అయితే పోసేసి ఆయిల్ పోసేసేయాలండి. తర్వాత పొట్టు మినపప్పు అయితే తీసుకోవాలి. 2 స్పూన్ల పొట్టు మినపప్పు తీసుకొని కొద్దిగా వేయించుకోవాలి దాన్ని. అది వేగాక కొద్దిగా అంత బ్లాక్ కాకుండా నార్మల్గా బ్రౌన్ కలర్ వచ్చేలా లైట్గా దాన్ని వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మనకు సరిపడంత తీసుకోవాలి. టమాటా చట్నీలకు అయితే కొంచెం మిర్చిగా ఉంటేనే బాగుంటుందండి చట్నీ అయితే. ఇలా ఏం చేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వద్దు, ఎక్కువ పోయకుండా ఆయిల్ ఇంతే చాలు. మళ్ళీ మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఇదైతే అదే ప్యాన్లో కొద్దిగా కొత్తిమీర అయితే లైట్గా వేయించేసేయాలి. పచ్చి వాసన పోవడానికి కొత్తిమీర అలాగనే వేస్తే పచ్చి వాసన అనేది ఉంటుంది. అందుకే కొద్దిగా నేనైతే లైట్గా జస్ట్ పచ్చిమిర్చి వేయించిన దాంట్లోనే కొత్తిమీరని కూడా కొద్దిగా ఫ్రై చేశానండి. అది కూడా పెద్ద పెద్ద అయితే కట్ చేసుకోవాలి, చిన్నగా వద్దు. పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోవాలి కొత్తిమీరని. తర్వాత అందులోనే నూనె పోసి 1/2 కిలో టమాటాలను అయితే నేను కట్ చేసుకుని అందులోనే వేసేస్తున్నా. చిట్టుగంత పసుపు అయితే చాలండి, ఎందుకంటే పసుపు వేస్తే కొంచెం రంగు అయితే వస్తుంది. టమాటా చట్నీ అయితే చూడడానికి సింపుల్గా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఒక మధ్య మధ్యలో అయితే క్యాప్ పెట్టి ఉంచేసి మధ్య మధ్యలో అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇలా వాటర్ వచ్చేలాగా, మరి అంత మెత్త కాకుండా గట్టి కాకుండా ఇలా లైట్గా మెల్లమెల్లగా కొద్దిగా ఉడికేదాకా చూసుకొని మళ్ళీ ఓపెన్ చేసి ఇలానే ఉడికించుకోవాలి. మరి గట్టిగా అయితే చట్నీ గట్టిగా అయితే బాగుండదండి. ఇలా పల్చగా ఉంటేనే మనం మంచిగా తినగలుగుతాం. ఇప్పుడైతే అయిపోయింది, కంప్లీట్గా అయితే అయిపోయిందండి. చల్లగా కావాలి ఇప్పుడు. చల్లగా అయిపోయినాక పచ్చిమిర్చి అది ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దాన్ని అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అందులో జీలకర్ర ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి, 4-5. అయితే కొద్ది చింతపండు తీసుకోవాలి, ఎక్కువ వద్దండి, పుల్లగా అయిపోతుంది. దీని అయితే మిక్సీ జార్లో అయితే పట్టేసేయాలి. చూడండి ఎంత బాగుంది. కచ్చా పక్కనే చేసుకోవాలి దీన్ని, టేస్ట్ అయితే ఉంటుంది. రోళ్ళు అయితే మనం ఎలా చేసుకుంటామో అలానే అవుతుండేది ఇందులో కూడా. టమాటాలు అయితే ఇప్పుడు వేసేసినండి. టమాటాలు వేసేసి కొద్దిగా కొత్తిమీర అయితే ఫ్రై చేసిన కదా, ఆ కొత్తిమీరని అయితే ఫ్రై చేసిన కొత్తిమీరని అయితే వేసేసేయాలి. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ అయితే అయిపోయిందండి మొత్తానికి. దాన్ని అయితే చూడండి ఎంత బాగుండేది, టమాటో ఎంత రెడీగా అయిపోయింది. టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి. చూడండి ఎంత కలర్గా ఉంది. నేనైతే పోసి అయితే వేసుకోనండి, ఇలానే నచ్చుతుంది. టమాటా చట్నీకి ఈ చట్నీకి అయితే ఇలానే ఉంటుంది అండి. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నా ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.